హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఎమ్మి బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ అన్నింటినీ కూడా విజిట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ నేను మీడియం సైజ్ లేత బీరకాయలను 2 తీసుకుంటున్నానండి. ఇది వెయిట్ వచ్చి 350 గ్రామ్స్ ఉంది. ఈ బీరకాయ పైన ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద మాత్రం పొట్టును రిమూవ్ చేస్తే సరిపోతుంది. పచ్చడికే కాబట్టి ఒక కాయను తీసుకొని 8 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పీసెస్లా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా 2 బీరకాయలను పీసెస్లా కట్ చేసి ప్లేట్లోకి తీసి రెడీగా ఉంచుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్ వేరుశనగ పప్పులను అండ్ 7 ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసి దోరగా వేపాలండి. ఇలా వేయించి కప్లోకి తీసి ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/4 కప్ ఆయిల్ని పోస్తున్నానండి. హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకుందాము. వీటిని దోరగా వేపి 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించాక 3 ఎండుమిర్చి అండ్ 8 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. మీకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చిని 8 మాత్రమే యాడ్ చేసి ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను. వీటిని కూడా వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఓసారి వాష్ చేసి యాడ్ చేసుకుందామండి. ఈ బీరకాయ ముక్కలను పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మూత క్లోజ్ చేసి మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉడికిందో ఓసారి చెక్ చేద్దాము. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. నాకైతే 10 మినిట్స్లో కుక్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అయిన బీరకాయలోకి 1/2 కప్ టొమాటో ముక్కలు, 6 to 7 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఓసారి వేపుకుందాము. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేస్తున్నాను. మీరు పులుపుకు తగ్గట్టు యాడ్ చేసి 1/2 కప్ కొత్తిమీర తురుమును వేసి ఈవెన్గా ఫ్రై చేసి స్టవ్ ఆపేద్దాం. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లోకి ఫస్ట్ వేపుకున్న వేరుశనగ గింజలు అండ్ కొబ్బరి ముక్కలను యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుల పౌడర్లోకి ఫ్రై చేసిన బీరకాయని అంతటిని కూడా యాడ్ చేసి కొంచెం బరకగా మిక్స్ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పచ్చడి పేస్ట్లా ఉండకూడదు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పచ్చడిని అంతటిని కూడా మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసి రెడీగా ఉంచుకుందాం. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత పచ్చడిలోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేయండి. అలాగే కొద్దిగా జీలకర్రను వేసి 1.5 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 2 రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో గోల్డ్ రంగులోకి మారేంత వరకు వేపుకుందాం. నెక్స్ట్ ఇందులోనే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేసి ఫ్రై చేసి స్టవ్ ఆపేద్దాం. ఇలా పోపును రెడీ చేసుకున్న తర్వాత బీరకాయ పచ్చడిలోకి ఈ పోపు అంతటిని యాడ్ చేసుకుందాము. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఓసారి ఈవెన్గా కలుపుకుంటే ఎంతో స్పైసీ అండ్ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అండి. మీరు ఎప్పుడు తినాలన్నా ఇలా ట్రై చేయండి. వేడి వేడి రైస్లోకి అండ్ రాగి ముద్దలోకి కాస్త నెయ్యిని యాడ్ చేసి తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు బీరకాయ కర్రీ అండ్ ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు పచ్చడిని కూడా
ఇలా ప్రిపేర్ చేయండి. లంచ్ బాక్స్లోకి అయినా కూడా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు. అంతేనండి. చూసారుగా ఫ్రెండ్స్, నా రెసిపీస్ మీకు నచ్చాయా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.